అభిజిత్ నక్షత్రము యొక్క ప్రతిఫలము ఏమిటిది మీకు అంటే, విశిష్టత ఏమిటిది అంటే, నీకు ఏ ముహూర్తం సెట్టు కాలే, నీకు ఏవి కూడా అనుకూలంగా లేవు. అప్పుడు ఏంటి తెలిసిన దిక్కు? అభిజిత్ నక్షత్రం, అభిజిత్ ముహూర్తము అంటారు. మరి అభిజిత్ ముహూర్తం అంటే ఏం సమయం అది అని అంటే, మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం అంటే ఎంత? 12 గంటలకు. 12 గంటలకు ఒక గడియ ముందు, ఒక గడియ తరువాత ఉన్న కాలాన్ని అభిజిత్ ముహూర్తము అంటారు. ముహూర్తము అని అంటే 48 minutes, అందులో సగమును గడియ అంటారు. 2 గడియల సమాహారం ముహూర్తం. 24 + 24 48. అంటే 12 గంటలకు ముందు 24 minutes తీసేయండి, అంటే 11:36. 11 గంటల 36 నిమిషాల నుంచి 12 గంటల 24 నిమిషాల వరకున్న సమయాన్ని ఏమంటారంటే అభిజిత్ ముహూర్తము అంటారు. మీరు ఏదో శుభకార్యం చేయాలనుకున్నారు, ఏదో శ్రీకారం చుట్టాలనుకున్నారు, మీకు ఏం అర్థం కావడం లేదు, రాహుకాలాలు ఉన్నాయి, యమగండం ఉంది, వర్జం ఉంది, మరి ఏం చేయాలరా నాయన అని తలకాయ పట్టుకుంటూ ఉంటారు. ఏం తలకాయ పట్టుకోవద్దు, అభిజిత్ ముహూర్తాన్ని పట్టుకో. ఏంటది అంటే 11:36. కొన్ని వాచెస్ 5 నిమిషాలు అటు ఇటుగా ఉంటాయి కాబట్టి ఆ తేడా కూడా రాకుండా ఉండాలంటే మీరు 11:51 తీసుకోండి. ఎందుకు? 36 కదా, 36 + 5 ఎంత అయింది? 41 అయింది. అంటే 11 గంటల 41 నిమిషం నుంచి 12 గంటల 20 నిమిషాలు, 5 నిమిషాలు వదిలేయండి, ఎందుకంటే వాచ్లు అటు ఇటు ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. 11 గంటల 41 నిమిషము నుంచి 12 గంటల 20 నిమిషాలు లేదా 12 గంటల 18 నిమిషాలు, దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటే యూ కెన్ స్టార్ట్. ఇంకా అక్కడ ఏముంది అనేది నీకు అనవసరం. అక్కడ రాహుకాలం ఉందా, వర్జం ఉందా, యమగండం ఉందా, నీకు అనవసరం. ముహూర్తం అది. అభిజిత్ ముహూర్తమును ముఖ్యంగా యుద్ధ సమయంలో వాడతారు. మరి మనకు యుద్ధాలు లేవు కదా, శుభకార్యాలకు వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేశాను? శంకుస్థాపన చేశా. ఒక్కటి మాత్రం నిషేధం. ఏమిటిది? వివాహం చేసుకోకూడదు. అభిజిత్ ముహూర్తములో వివాహము నిషేధము. కాదు, బుధవారము నాడు అభిజిత్ ముహూర్తమును వాడకూడదు, నిషేధము. బుధవారము నాడు మీరు అభిజిత్ ముహూర్తంలో కనుక టైం ఉందనుకోండి, దక్షిణం వైపు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. బుధవారము నాడు అభిజిత్ ముహూర్తం పనికిరాదు. అభిజిత్ ముహూర్తములోన దక్షిణం వైపు నడవరాదు, వివాహాలు చేసుకోరాదు. ఇంకన్నీ మీరు ఏమైనా చేసుకోవచ్చు. చూసారా? ఇంకా మీకు దేంతో సంబంధం లేదు. ఇంకా మీకు ఆ టైం, నేను చెప్పిన టైము ఏమైనా రాహుకాలం ఉందా, ఇంకోటి ఉందా, అది ఉందా, సంబంధం లేదు. ఎందుకు? యు ఆర్ డూయింగ్ ఇన్ ముహూర్త, దట్ ఈస్ కాల్డ్ అభిజిత్. మరి ఈ నక్షత్రం భూమి నుంచి ఎంత దూరంలో ఉంది అని అంటే 25 కాంతి సంవత్సరాల దూరములో ఉంది. ఎక్కడ ఉంటుంది ఇది అంటే ఉత్తరాకాశంలో ఉంటుంది. అంటే ఉత్తరం వైపు చూస్తే మీకు కనపడుతుంది. ముఖ్యంగా నవంబర్లో చూస్తే అంట చాలా స్పష్టంగా కనపడుతుంది అని శాస్త్రం చెబుతుంది. మరి ఈ నక్షత్రానికి నక్షత్ర దేవతలు ఎవరు? 2.
ఒకటి సూర్యుడు, 2 చంద్రుడు. అంతేకాదు, ఏ విధంగా అయితే నేను మీకు మిట్ట మధ్యాహ్నం చెప్పానో డే టైం, రాత్రిపూట కూడా అభిజిత్ ముహూర్తం ఉంది. ఎన్ని గంటలకు అది? midnight 12 o'clock. చూసారా? మళ్ళీ సేమ్ 11:41, 12:20 నైట్. బ్యూటిఫుల్ ముహూర్తం అది. ఒకవేళ మీరు ఏదైనా మిస్ అయితే, అయ్యో ఎట్లా అని బాధపడుతూ ఉంటే, ఆ టైంలో మీరు చేసుకోవచ్చు. మంచి ముహూర్తం అది. ఎందుకు? విజయ ముహూర్తము, ధనాన్నిచ్చే ముహూర్తము, శుభాలనిచ్చే ముహూర్తం. చూడండి, చాలామంది శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రములో పుట్టాడు midnight అనే విషయం అందరూ తెలిసిన విషయమే. కానీ కొంతమంది కాదు ఆయనది రోహిణి నక్షత్రం కాదు, అభిజిత్ నక్షత్రము అని రాశారు. మరి ఏది కరెక్ట్ అని అంటే, అకార్డింగ్ టు భాగవతం రోహిణీ నక్షత్రాన అవతరించాడు కృష్ణుడు అని అన్నది. మరి అభిజిత్ గురించి ఏమిటండి? కొంతమంది ఇట్ట మాట్లాడుతున్నారే అని అంటే, అభిజిత్ ముహూర్తంలో పుట్టాడు. ఇది రహస్యం. ఇది అర్థం కాక కొట్టుకుంటున్నారు. కొన్ని ఉంటాయి నాడులు, ఆ నాడులు పట్టుకోవాలి. కృష్ణుడు పుట్టింది అభిజిత్ నక్షత్ర ముహూర్తములో. మీరు ఎలా చెప్తారండి అన్నాం అనుకోండి, చెప్పాను కదా, అర్ధరాత్రి. ఎప్పుడు పుట్టాడు కృష్ణుడు? midnight పుట్టాడు. అదంతా తెలిసిన విషయమే కదా. midnight అంటే ఏమిటిది? 12 గంటలు. 12 గంటలు ఎక్కడుంది? 11:50, 1, 2, 12:20. చూసారా? కాబట్టి కృష్ణుడు పుట్టింది అభిజిత్ ముహూర్తంలో పుట్టాడు, అభిజిత్ నక్షత్రాన కాదు. ఇది రహస్యం. భాగవతం చెప్పినట్లు రోహిణీ నక్షత్రమే, ముహూర్తం మాత్రము ఆయన అభిజిత్ ముహూర్తంలో పుట్టాడు. అందుకే విజయం ప్రసాదించాడు. చూసారా? ఆరాధించిన వాళ్ళకు విజయం ఇచ్చాడు, ఆరాధించని వాళ్ళకు దుష్టులకు అపజయాన్ని ఇచ్చాడు. విజయ నక్షత్రం అది.